Hello, welcome to English class. That is 6th class English, second lesson, The Snake Charmer. This is the part 2 video. Already we have completed part 1 in previous video. So this is the second part video in this Snake Charmer lesson. So now we are moving to the grammar part. So this is grammar part. Here present continuous tense. So in this video the grammar part ఈ లెసన్ లో మనకి ఇచ్చినటువంటి గ్రామర్ పార్ట్ ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి ఇచ్చారనమాట. సో అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్. ఒక్కొక్క పిక్చర్ ని అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ ని మిమ్మల్ని చదవమన్నమాట. హియర్ చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. See, all children are swimming in the pool and they are watching TV. So children are watching TV. And the boy is writing. See, this boy is writing and mother is cooking in the kitchen. So all these are ongoing actions at the time of speaking. See, all the sentences in the above pictures are giving information about ongoing actions. యాక్షన్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి ఆన్ గోయింగ్ సెంటెన్సెస్ అన్నిటినీ కూడా వి రైట్ ది సెంటెన్సెస్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్. అంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో కానీ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్లో కానీ రాస్తాం అనమాట. సో ఇక్కడ ఇవేం చేస్తున్నాయి, ప్రెజెంట్ కంటిన్యూస్ మనకి ఏం తెలియజేస్తుంది, to describe a continuing or ongoing actions at the present time. సో ప్రెజెంట్ టైంలో ఏంటి ఆన్గోయింగ్ యాక్షన్ అవుతుందా లేకపోతే కంటిన్యూస్ యాక్షన్ అవుతుందా అనేది తెలియజేస్తుంది అనమాట. సో ద ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అంటే ఇక్కడ రైట్, సో రైట్కి మనం ఏంటి యాడ్ చేస్తాము, ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తాం. సిమిలర్లీ కుక్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ we will add ing at the end of the verb. See, here also we will add ing. So when we add ing at the end of the verb, it will indicate continuous action. So we can simply say what is present continuous. The action is, so what is the present continuous? Action is continued or going to be continued in near future. So near future అంటే వెంటనే అక్కడ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ లీవింగ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా. సో నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ని చెప్పొచ్చు. అలాగే సో ఇట్ డిస్క్రైబ్స్ ద కంటిన్యూయింగ్ ఆర్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. నౌ వాట్ ఐ ఆమ్ డూయింగ్, సో ఐ ఆమ్ టీచింగ్ ఏ ఇంగ్లీష్ క్లాస్. Similarly, you are listening my class. So these two are ongoing actions at the time of speaking. Similarly, I am writing in my pad. So this is also ongoing action at the time of speaking. So when the present continuous tense is describe a continuing or ongoing actions near future. Here some fill in the blanks are given. So now fill the blanks with suitable verb forms provided in a brackets. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఐ అండ్ ఐ ఈజ్ ఏ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ఈజ్ ఏ యూ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, it, third person singulars and third person plurals they, we, those. సో మనకి ఇక్కడికి ఐకి ప్లస్ యామ్ వస్తుంది. సో వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్, ఇది మనకి ఏంటి ప్రెజెంట్ కంటిన్యూస్ ఫార్ములా. మరి యూకి ఏంటి వస్తుంది అంటే ప్లూరల్ కాబట్టి ప్లూరల్కి ఆర్ వస్తుంది. అలాగే దే, వీకి కూడా ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. అండ్ హీ, షీ, ఇట్ అనేది సింగులర్స్ కాబట్టి వీటికి వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే ఈజ్. బట్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్ అనేవి అన్ని సెంటెన్స్కి కామన్ అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ద హెల్పింగ్ వర్బ్ విల్ బి చేంజ్డ్.
Actually, he, she, it, or any animal in singular, anything is in singular, we can add is only. Is a helping verb. But if any I, but I is exception. So I ki helping verb enti ante am anamata. See, ఆల్రెడీ ఇక్కడ వీడే హెల్పింగ్ వెబ్స్ ఇచ్చారు కానీ మనకి ఏం ప్రాబ్లం లేదు. హీ ఈజ్ డాష్ కంప్లైన్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రెసెంట్. మీకు ఇక్కడ చిన్న క్లూ ఏంటి అంటే ప్రెసెంట్, నౌ, అలాగే ఇన్ దిస్ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ అని ఉంది కాబట్టి. తర్వాత ఇంకొకటి క్లూ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యాము, ఆరు వచ్చాయి అనుకోండి. చూడండి, అయాము, ఆరు, ఈజ్లు ఉన్నాయి కదా. సో ఈజ్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఏమొస్తుంది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అంటే మనకి కంటిన్యూస్ టెన్స్లో ఏం చేస్తున్నాము, వర్బ్ ప్లస్ ఐఎన్జీ. సో వర్బ్ని మనకి ఐఎన్జీ యాడ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వన్, హీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రెసెంట్. సో కంప్లైనింగ్ సిఓఎం. సో అక్కడ ఉన్నటువంటి వర్బ్ రాసేస్తాము. సో కంప్లైనింగ్. So complaining about my handwriting at present. Then she is dash magnificent tennis in this match. She is వచ్చింది, అలాగే మనకి verb in this present కాబట్టి. సో playing అనేది మనకి verb కి మనం ఏం చేయాలి, ing form ని యాడ్ చేయాలన్నమాట. సో playing. నెక్స్ట్, ఇట్ ఈజ్ డాష్ నౌ. నౌ వచ్చింది కదా, నౌ అంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అనమాట. సో ఈజ్ ఎలాగుంది కాబట్టి సో రెయిన్ ప్లస్ ఐఎన్జీ. సో రైనింగ్. ఓకే. సో వీ ఆర్ డిన్నర్ నౌ. వీ ఆర్ వచ్చింది కాబట్టి హ్యావ్కి ఏం చేసుకోవాలి మనం, ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలన్నమాట. సో వీ ఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ. సో ప్లీజ్ బీ క్వైట్, ఐ ఆమ్ వర్కింగ్. నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను, ప్లీజ్ మీరు దయచేసి సైలెంట్గా ఉంటారా అని అడుగుతున్నాను అనమాట. సో వర్కింగ్, వర్క్కి మనం ఇన్ఫార్మ్. సో లుక్, సంబడి ఈజ్ అంటే లుక్, చూడు చూడు ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పడానికి. ఇన్ ద పూల్, పూల్లో ఏం చేస్తున్నారు, ఈజ్ వచ్చింది కాబట్టి స్విమ్కి మనకి ఇక్కడ ఇన్ఫార్మ్, స్విమ్మింగ్. సో స్విమ్మింగ్. So next, some words are here given here. Look at this following pictures. Soni, Rita, Bhanu and Prasad and Hari visited the park along with their pet dog and a dove. See, observe this picture carefully. This is a dog and there are butterflies. See, in this picture there are some butterflies are also there. And there are two small birds in this picture. Now write the sentences verb denoting actions at the present. And present ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఫ్లై, లుక్, వాక్, షో, వాచ్, ట్వీట్. సో ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇచ్చారు. ఏ బర్డ్ ఈజ్ ట్వీటింగ్. సో బర్డ్ అరుస్తుందని ఇచ్చారు అనమాట. బట్ మరి చిల్డ్రన్ ఏం చూస్తున్నారు, సో చిల్డ్రన్ ఏమైనా చూడొచ్చు. అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో మనం లుక్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఫ్లై కదా, ఫ్లైకి ఏంటి అర్థం, సో బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. రాయచ్చా లేదా, ఓకే. నెక్స్ట్ లుక్, చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఎట్ ద బటర్ఫ్లైస్, ఆర్ లుకింగ్ ఎట్ ద బర్డ్స్. సో అది కూడా రాయొచ్చు. అలాగే మరి వాక్, సో ద డాగ్ ఈజ్ వాకింగ్ along with the children. ఓకేనా. సో డాగ్ ఈజ్. నెక్స్ట్ ఇందులో అందరూ ఇక్కడ ఈ అమ్మాయిని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా మనం పేరు పెట్టుకుందాం. వరుసగా ఏమి ఇచ్చారు చూడండి నేమ్స్. సోనీ, రీటా, సోనీ అమ్మాయి అనుకుందాం, రీటా అమ్మాయి అనుకుందాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, రీటా. సో రీటా ఈజ్ షోయింగ్ బటర్ఫ్లైస్. చూడండి ఈ అమ్మాయి హ్యాండిల్ ఉందా. సో రీటా అనుకోవచ్చు, సోనీ అనుకోవచ్చు, మనకి ఎగ్జాక్ట్గా పేరు లేదు కాబట్టి. సో షీ ఈజ్ షోయింగ్ బటర్ఫ్లైస్. అండ్ వాచ్, సో వాచ్కి ఏంటి అర్థం. నెక్స్ట్ ఈ అమ్మాయి బర్డ్స్ని చూద్దాం అనుకున్నా. సోనీ ఈజ్ వాచింగ్ ద బర్డ్స్. వాచింగ్ అంటే అబ్జర్వ్ చేయడం అనమాట. సో మనం ఇలాగా ఏం రాయొచ్చు, నౌన్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ అండ్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈజ్, యామ్, ఆర్ అనేవి మనకి ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్లోని వస్తాయి అన్నమాట. సో నౌన్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఫార్ములా అనమాట. హియర్
Look at this table, following table in the next page. This table enables you to write the sentences in present continuous tense and prepare more sentences of your own in your context of something happening now. అంటే మీకు ఇందులో ఏది సూటబుల్ గా ఉన్నదని చేయొచ్చు, మీరు చేయొచ్చు అనమాట. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు? క్రికెట్ ఆడుతున్నాడు. సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ లో కూడా ఇచ్చాడు. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. సో ఇతను క్రికెట్ ఆడటం లేదు అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. మరి ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ రాయొచ్చు దీన్ని. సో క్వశ్చన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ అనేది మనం ముందుకు తీసుకొచ్చినట్లయితే క్వశ్చన్ వర్బ్ మనం మార్చొచ్చు అనమాట. ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ నౌ? క్రికెట్ ఆడుతున్నాడా అబ్బాయి? సో మనం ఇలా నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ గ్రామర్ పార్ట్ అనే కాదు. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు, నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ కింద ఎలా అంటే ఇక్కడ ఈ అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు, క్రికెట్ ఆడటం లేదు. ఇక్కడ ఏంటి? క్రికెట్ ఆడుతున్నాడా? ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ నౌ? మరి దీన్ని కూడా మనం నెగిటివ్గా రాయొచ్చు. నెగిటివ్ క్వశ్చన్ కూడా రాయొచ్చు. ఇది పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు ఈజ్ పెట్టాం కదా, ఈజ్ నాట్ అంది కదా. సో దాన్నే ఈజంట్ హీ ప్లేయింగ్ క్రికెట్ నౌ? సో ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా? ఈజంట్ హీ ప్లేయింగ్ క్రికెట్ నౌ? ఈజంట్ అంటే మనం ఇక్కడ దాన్ని వర్బ్ షార్ట్ ఫామ్ చేసి చదవాలన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చా చూడండి. సో ఐ ఆమ్ వాచింగ్ ద టెలివిజన్ నౌ. ఇలా రాయొచ్చు. అంటే సూటబుల్ మీకు ఏది అయితే అది రాయొచ్చు. ఐ ఆమ్ నాట్ వాచింగ్ ద టెలివిజన్ నౌ. అలా కూడా రాయొచ్చు. సిమిలర్లీ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇలా కూడా రాయొచ్చు. సిమిలర్లీ ఐ ఆమ్ నాట్ రీడింగ్ ఏ నావెల్ అండ్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. I am not playing cricket. I am drinking tea. I am not drinking tea. Am I drinking tea? నేను టీ తాగుతున్నానా? Amn't I drinking the tea? నేను టీ తాగట్లేదా? సో ప్రతిసారి కూడా ఇక్కడ మనకి చివర నవ్వు అట్ ప్రెసెంట్ ఉన్నాయంటే మనకి ఇట్ విల్ ఇండికేట్ ఏంటి ఇండికేట్ చేస్తుంది మనకి? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. హీ షీ ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే ఈజ్. అండ్ ఇవి ప్లూరల్ కాబట్టి యూ, వి, దే ఇవన్నీ కూడా ప్లూరల్ కాబట్టి మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఆర్. అంటే యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా మనకి ఎందులో యూజ్ చేస్తారట? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లోని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం దీంతో కూడా రాయొచ్చు. హీ ఈజ్ వాచింగ్ ద టెలివిజన్ నౌ. He is not watching the television now. She is reading a novel. She is not reading a novel. It is playing cricket at present. It is not playing cricket at present. So she is drinking tea at present. She is not drinking a tea present. So మీరు కూడా ఇలా రాయొచ్చు అనమాట. You are watching the television now. You are not watching the television now. And you are reading a novel. You are not reading a novel. సో ఇలా మోర్ టైమ్స్ రాయడం వల్ల మీకు హెల్పింగ్ వర్బ్స్ అనేవి మీకు తెలియకుండానే మీకు ప్రాక్టీస్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేసి మీ ఓన్గా ఎక్కువ సెంటెన్సెస్ మీరు అన్ని సెంటెన్సెస్ తయారు చేస్తే మీకు అంత బాగా వస్తుందన్నమాట. మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? హెల్పింగ్ వర్బ్ పక్కన మనం ఏం పెట్టేసుకోవాలని చెప్పుకున్నాం? వర్బ్ లెక్కన ఐఎన్జీ పెట్టుకుంటే మనకి ఏమవుతుందని చెప్పుకున్నాం? ఈజ్, యామ్, ఆర్, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మరి ఇది ఫార్ములా అని చెప్పేసుకున్నాం. బట్ అన్ని వర్బ్స్కి ఇంగ్ ఫార్మ్స్ రాస్తే ఇంగ్ ఫార్మ్స్ రాయొచ్చా అంటే రాయకూడదు. కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే మనకి అవగాహన చేసుకోవడానికి యూజ్ అయ్యన్నమాట. మనం దేని ద్వారా? చూడడం, అలాగే హియర్ వినడం, అంటే మన జ్ఞానేంద్రియాలు అంటాం కదా. సో సీ, హియర్, స్మెల్,
నోటీస్ అండ్ రికగ్నైజ్ ఇలాంటి పర్సెప్షన్స్ అనే వర్డ్స్ అన్నిటికి కూడా మనకి ఇక్కడ ఇంగ్ ఫామ్ అనేది రాదనమాట. సో వీటికి ఎప్పుడు కూడా మనం మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలాంటివి ఇస్తుంటాం. సీ, హియర్, స్మెల్, నోటీస్ అండ్ రికగ్నైజ్. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఇవి రాయకూడదు అనమాట. ఇలాంటి వర్డ్స్ మీరు ఇంగ్ ఫామ్ అనేది రికగ్నైజింగ్ అనకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది కదా, సి చూద్దామా. ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్, ఐ ఆమ్ సీయింగ్ అన్ ఏరోప్లేన్. ఐ ఆమ్ సీయింగ్ అన్ ఏరోప్లేన్. సో ఇది కరెక్టా సెంటెన్స్? కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, సి అనే దానికి ఇంగ్ ఫామ్ అనేది రాదు. మరి ఎలా రాయాలంటే ఈ సెంటెన్స్ని జస్ట్ ఏం చెప్పాలి, మనం ఇప్పుడే కదా చూసాము, ఐ సీ యాన్ ఏరోప్లేన్. సీన్ యాన్ ఏరోప్లేన్ చెప్పాలి తప్ప ఐ ఆమ్ సీయింగ్ అన్ ఏరోప్లేన్ అని చెప్పకూడదు. అలా చెప్తే రాంగ్ అనమాట. సో ఇలా కొన్నింటికి ఐ ఆమ్ స్మెల్లింగ్ ఫ్లవర్స్ అని చెప్పకూడదు, ఐ స్మెల్ ఫ్లవర్స్ అని చెప్పాలన్నమాట. సిమిలర్లీ హౌ డూ యూ ఫీల్ నవ్ అంటాం తప్ప హౌ ఆర్ యూ ఫీలింగ్ నవ్ అని అనకూడదు అనమాట. సో ఫీలింగ్స్ని కూడా మనం చెప్పకూడదు అనమాట. అలాగే ఎపియరింగ్. సో ఎపియరింగ్ అనే వర్డ్స్కి, సో ఎపియరింగ్, వర్బ్స్ ఆఫ్ ఎపియరింగ్లో ఎపియర్కి మనం ఇన్ఫార్మ్ అనేది పెట్టకూడదు, ఎపియర్. అలాగే ఇంకా లుక్, వీటికి మనం రాయకూడదు అన్నమాట ఇన్ఫార్మ్స్. అలాగే సేమ్. అలాగే వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ అంటే ఏంటి, మన ఫీలింగ్స్ అనమాట. కోరికలు ఏమి ఉంటాయి కదా, సో అందులో వాంట్, విష్, డిజైర్, ఫీల్, లైక్, లవ్, హేట్, హోప్, రిఫ్యూజ్ ఇలాంటి ఎమోషన్స్ వేటిని కూడా మన ఇన్ఫార్మ్ అనేది చెప్పకూడదు అనమాట, పెట్టకూడదు అనమాట. అలాగే వర్బ్స్ ఆఫ్ థింకింగ్, థింక్, సపోజ్, బిలీవ్, అగ్రీ, కన్సిడర్ ఇలాంటివి, ట్రస్ట్, ఇంకా చాలా వర్డ్స్ లిస్ట్ ఉంటుంది. సో ఈ లిస్ట్ అన్నిటికి కూడా మనం ఇన్ఫార్మ్ అనేది పెట్టకూడదు అనమాట. సిమిలర్లీ హ్యావ్. సో ఓన్, పొసెసింగ్, బిలాంగింగ్ అని అనకూడదు అనమాట. సో బిలాంగ్ టు అలాంటి వాటన్నిటికి కూడా కన్సిస్ట్స్ ఆఫ్, కంటైనింగ్ ఆఫ్ ఇలా పెట్టకూడదు అనమాట. వీటికి కూడా మనం ఏం పెట్టకూడదు, ఇన్ఫార్మ్స్ అనేవి పెట్టకూడదు అనమాట. సో మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ రాయమన్నారు కదా అని చెప్పి అన్ని వర్బ్స్కి మనం ఇన్ఫార్మ్స్ అనేవి పెట్టకూడదు. సో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి, చూసుకోండి. సో నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో కంపారిజన్ ఇందాక ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం కదా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అడ్జెక్టివ్స్. సో అడ్జెక్టివ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం. సో అడ్జెక్టివ్స్ ఆర్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ద సెంటెన్సెస్లో. దే నాట్ ఓన్లీ డిస్క్రైబ్స్ ద నౌన్స్ బట్ ఆల్సో కంపేర్ దెమ్ ఇన్ ద డిగ్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ యాజ్ ఏ ఫాలోస్. అంటే అడ్జెక్టివ్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్, లైక్ సైజు, షేప్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఒక్క నౌన్నే కాకుండా కంపేర్ చేసి చెప్తుంది అనమాట. అంటే 1 or 2 మెంబర్స్ పర్సన్స్తో కానీ, లేదంటే ఒక గ్రూప్ మొత్తంతో కానీ అది కంపేర్ చేసి చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎమోషన్స్ పిక్చర్స్ ఇచ్చారు. సో ఈ బాయ్ అన్నాడే హ్యాపీగా ఉన్నాడు, ఇంకా హ్యాపీగా ఉన్నాడు చెప్పడం హ్యాపీయర్, ఇంకా మోస్ట్ అంటే సూపర్లేటివ్గా చెప్పాలంటే హ్యాపీయెస్ట్గా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ అలాగే మష్రూమ్స్ ఇచ్చారు చూడండి, ఇది గుడ్, ఓకే, దీనికంటే ఇది బాగుంది కాబట్టి దీన్ని బెటర్, ఈ రెండింటికంటే 2 ఉన్నాయి కాబట్టి ఇంకా ద బెస్ట్ అనమాట. అంటే మనం యాడ్జెక్టివ్స్ని కంపేర్ చేసుకుంటూ చెప్తున్నప్పుడు ఫస్ట్ నార్మల్, దీన్ని మనం పాజిటివ్ చెప్పుకుంటాం అనమాట, నార్మల్గా చెప్పుకుంటాం అనమాట. సో మనకి ఇవి కంపారిటివ్, సూపర్లేటివ్కి, అంటే కంపారిటివ్ అంటే ఏంటి, మనం ఒక దాన్ని ఇంకొక దాంతో పోల్చి చెప్తున్నాం. సో పాజిటివ్ అంటే సింపుల్గా అదేముందో అదే చెప్తాము. సో కంపేర్ అంటే ఇంకొక 1 or 2 థింగ్స్తో కంపేర్ చేసి చెప్తాము. బట్ అన్నిటి ఒక గ్రూప్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం సూపర్లేటివ్లో చెప్తాం అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి, ఇది అబాకస్ కిట్. సో ఇది యూస్ఫుల్, ఇది దీనికంటే ఇది ఇంకా యూస్ఫుల్, బట్ దీంట్లో మనం జస్ట్ నెంబర్స్ మాత్రం చూడగలం. బట్ దీనికంటే ఇది మోస్ట్ యూస్ఫుల్, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ అంటే ఈ గ్రూప్లో హైయెస్ట్ ఇదే అనమాట. నెక్స్ట్ యంగ్, చిన్నపిల్ల. సో యంగర్ ఇంకా చిన్నది. సో ద యంగెస్ట్ ఇంకా చిన్న పాప అనమాట. అలాగే స్వీట్, స్వీట్, ఇవి స్వీట్గా ఉంటాయి. సో వీటికన్నా స్వీట్గా ఉంటుంది స్వీటర్. బట్ దీనికంటే గ్రూప్లో స్వీట్గా ఉంటుంది, ఈ మూడిట్లో ఏ స్వీట్గా ఉంటుంది అంటే ద స్వీటెస్ట్ అనమాట. సో హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్, గుడ్, బెటర్, గుడ్, బెటర్, ద బెస్ట్, అండ్ యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, ద మోస్ట్ యూస్ఫుల్, యంగ్, యంగర్, ద యంగెస్ట్. అంటే ఇక్కడ మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్.
సో హాట్ అనేది టీ అనేది హాట్గా ఉంటుంది. సో దానికంటే హాటర్ క్యాండిల్. బట్ అన్నిటికంటే యూనివర్సల్గా అన్నిటి వేడిగా ఉన్నట్టు ఆ సూపర్లేటివ్ ఏంటి అంటే ద హాటెస్ట్ సన్ అనమాట. సో ఇక్కడ చూడండి, we use the comparative form of the adjective to compare one person or one thing with other person. సో ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తో పోల్చుకునేటప్పుడు లేదంటే వస్తువులతో పోల్చుకునేటప్పుడు మనం కంపారిటివ్ అనే adjective ని యూస్ చేస్తాం అనమాట. బట్ we use the superlative form of adjective టు కంపేర్ వన్ పర్సన్ ఆర్ ద థింగ్. అంటే ఒక పర్సన్ కానీ ఒక వస్తువుని కానీ పోల్చేటప్పుడు దేంతో పోల్చుకుంటామట? హోల్ గ్రూప్. అది పర్సన్స్ అయితే పర్సన్ గ్రూపు, వస్తువులైతే వస్తువుల గ్రూపు. సో మొత్తం ఒక గ్రూప్లో అదే సూపర్ అని చెప్పడానికి, అంటే అదే హైయెస్ట్ పాసిబిలిటీ ఉందని చెప్పడానికి సూపర్లేటివ్ డిగ్రీని యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్. మీ ఇంటి కంటే మా ఇల్లు పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ ఒక హౌస్ని ఇంకొక హౌస్తో మాత్రం కంపేర్ చేస్తున్నాం. బట్ ద పసిఫిక్ ఓషియన్ ఈజ్ డీపర్ దాన్ ద ఆర్కిటిక్ ఓషియన్. సో ఆర్కిటిక్ ఓషియన్తో పోల్చుకుంటే పసిఫిక్ ఓషియన్ అనేది డీపర్. సో ఇలా 1 or 2 ఉంటే అప్పుడు మనం జనరల్గా ఏంటి యూస్ చేస్తాం? కంపారిటివ్ ఫామ్ని యూస్ చేస్తాం అనమాట. సో ద ఎర్త్ ఈజ్ లార్జర్ దాన్ ద మూన్. సో మూన్తో ఎర్త్ని పోల్చుకున్నప్పుడు సో ఎర్త్ అనేది లార్జ్గా ఉంటుంది. సో కంపారిటివ్ అని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్, ద జూపిటర్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఇక్కడ సోలార్ సిస్టమ్ అంటే గ్రూప్ ఆఫ్ మొత్తం 8 ప్లానెట్స్లో మనం చూసుకుంటే సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్లో చూసుకుంటే అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే జూపిటర్ అనమాట. అండ్ షీలా ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. క్లాస్ మొత్తంలో కూడా ఎవరు తెలివైంది అంటే షీలా. అంటే ఇక్కడ మనం యూస్ చేసేది బిగ్గెస్ట్, స్మార్టెస్ట్, హైయెస్ట్ ఇవన్నీ కూడా ఏంటి? సూపర్లేటివ్. మరి ముందు ఏంటి? కంపారిటివ్. సో మనం వన్ థింగ్ని ఇంకొక థింగ్తో కంపేర్ చేసి చెప్తున్నాం. సో ఇది కంపారిటివ్ డిగ్రీ. బట్ ఇదేంటి? ఒక గ్రూప్ అంతట్లో, అంటే సోలార్ సిస్టమ్ అంతట్లోని, క్లాస్లో అంతట్లోని కూడా చెప్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ సూపర్లేటివ్ అనమాట. సో నెక్స్ట్ వన్, మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లోనే హైయెస్ట్ మౌంటైన్ ఏదంటే మౌంట్ ఎవరెస్ట్ అనమాట. బట్ ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ కోసం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సూటబుల్ అడ్జెక్టివ్స్ని మనం చూడాలన్నమాట. సో బామా ఈస్ డాష్ రాధా. ఇక్కడ బామా రాధా ఇద్దరినే ఇచ్చారు. అంటే మనం ఇక్కడ ఏంటి యూజ్ చేయాలి? కంపారిటివ్ ఫామ్ని యూజ్ చేయాలన్నమాట. సో మనకి ప్రెట్టి ఇచ్చారు కదా, సో ఏంటి రాస్తాము? ప్రెట్టియర్ దాన్. సో బామా ఈజ్ ప్రెట్టియర్ దాన్ రాధా. నెక్స్ట్, హరీష్ ఈజ్ ద డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. సో టాల్ ఇచ్చారు మనకి క్లూ. సో ఇన్ ద క్లాస్ అంటే క్లాస్ మొత్తం అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఏంటి యూజ్ చేయాలి? సూపర్లేటివ్ అడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం అనమాట. సో మరి ద అంటే మనకి చూడండి, ఇక్కడ అన్నిటికీ ముందున కంపేర్ చేసుకునేటప్పుడు సో వర్బ్ పక్కన ఈఆర్ యాడ్ చేసి ఏం చేస్తున్నాడు? దాన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాడు. చూడండి, ఈఆర్ ప్లస్ దాన్, ఈఆర్ ప్లస్ దాన్. మరి ఇక్కడ సూపర్లేటివ్ యూజ్ చేసేసరికి ఏం చెప్తున్నాడు? ఈఎస్టీ ప్లస్ దా అనే దాన్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఈఎస్టీ ప్లస్ దా అనే దాన్ని, అలాగే ఈఎస్టీ ప్లస్ దా. సో మనకి ఇక్కడ దా అని పెట్టారు అనుకోండి, మీకు అర్థమైపోద్ది కాబట్టి ఇక్కడ వెళ్ళదన్నమాట. హరీష్ ఈజ్ ద సూపర్లేటివ్ కాబట్టి సో ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ అంతట్లో హరీష్ బాయ్ అనమాట. సో ఎలిఫెంట్ ఈజ్ డాష్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ అంతటికి కంపేర్ చేసి బిగ్ అని ఇచ్చారు. సో అంటే సూపర్లేటివ్ మనకి ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సూపర్లేటివ్లో ఏంటి? ద బిగ్గెస్ట్ యానిమల్ అనమాట. నెక్స్ట్, ఐరన్ ఈజ్ డాష్ దాన్ కాటన్, హెవియర్ దాన్ ద కాటన్. అంటే ఐరన్ కాటన్ రెండే కదా కంపేర్ చేస్తారు. సో హెవియర్ ఈఆర్ యాడ్ చేస్తాం, దాంతోపాటు దాన్ అనే దాన్ని కూడా యూజ్ చేయాలి. హెవియర్ దాన్ ద కాటన్. సో అనంతపురం ఈజ్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో లార్జ్ ఇచ్చారు. సో మనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో కూడా లార్జ్ డిస్ట్రిక్ట్. అంటే మనం అక్కడ ఏంటి? సూపర్లేటివ్ కాబట్టి ఇది కంపారిటివ్, ఇది సూపర్లేటివ్ కాబట్టి ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. దా యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అని మనం యాడ్ చేయాలన్నమాట. సో ఇవి సూపర్లేటివ్ అండ్ కంపారిటివ్ అండ్ డిఫరెంట్ యాడ్జెక్టివ్స్ అనమాట. ఇక్కడ మీకు డిఫరెంట్ యాడ్జెక్టివ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట.
ఇప్పుడు లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఒకసారి చూద్దాం. మనం ఏంటి ఏ వర్డ్స్ని ఏంటి యూజ్ చేయాలన్నది లాంగ్వేజ్ ఫంక్షన్ని చూద్దాం. జస్ట్ చదవండి, చదివితే మీకు అర్థమవుతుంటుంది. సో ఇది అర్థమైనాక అంటే ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ చదివినాక సో మీరు చూడండి, హియర్ ఇస్ ద కాన్వర్జేషన్ దట్ హ్యాపెన్ బిట్వీన్ ది తారక్ అండ్ రజన్ అట్ బర్త్డే పార్టీ రోజు జరిగిందనమాట, తారక్ అండ్ రజన్ కి. సో తారక్, హలో మిస్టర్ రజన్, గుడ్ ఈవినింగ్ అండ్ వార్మ్ వెల్కమ్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ పార్టీ. సో ఇక్కడ మనకి వాళ్ళు చాలా ఆయన కోసం చూస్తున్నారు అనమాట. సో రాజన్ ఏం చెప్తున్నాడు, సో గుడ్ ఈవినింగ్, వేర్ ఈస్ ద బర్త్డే బాయ్, హియర్ ఈస్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ హిమ్. నేను గిఫ్ట్ తెచ్చాను, గిఫ్ట్ బాయ్ ఏడి అని అడుగుతాడు తారక్. ఓ థ్యాంక్ యూ, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ ఫ్రూట్ జ్యూస్, హియర్ ఇట్ ఈస్, మీకు కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ కావాలా, ఇక్కడ ఉంది తీసుకోండి అని చెప్తామంట. సో రజన్, ఎస్ ప్లీజ్, అంటే మనం ఏదైనా ఆఫర్ చేసినప్పుడు మనం ఎస్ ప్లీజ్ అని చెప్తాం అనమాట కావాలనుకున్నప్పుడు. సో తారక్, హియర్ ఆర్ సమ్ స్వీట్స్ అండ్ స్పెషల్ స్నాక్స్, ఇంకా స్వీట్స్ ఉన్నాయట, స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అవి వద్దనుకున్నప్పుడు ఏం చెప్పాలి మనం, నో థ్యాంక్స్, ఐ హ్యావ్ గాట్ ఇనఫ్, నాకు సరిపోతాయి చాలు, ఇంకొద్దు అని చెప్తున్నాను అనమాట. బట్ తారక్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వార్మ్ విషెస్ టు మై చైల్డ్. సో మీరు వచ్చి వార్మ్ విషెస్, మీ విషెస్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇట్స్ సో స్పెషల్ దట్ యూ రిమెంబర్, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అనేది మాకు చాలా మంచిది. అంటే ఎవరైనా అలా మనల్ని ఎవరైనా అలా అప్రిషియేట్ చేసినప్పుడు, ప్రైజ్ చేసినప్పుడు మనం ఏం చెప్పాలి, యు ఆర్ వెల్కమ్ అని చెప్తాం అనమాట. So in the above conversation, the phrase in italics are used in different occasions. Do you know when we use them? And let us learn in detail. So the first one, thank you. When will you say thank you? It is used to show that you are grateful to somebody for something they have done. మీకోసం ఎవరైనా సరే చేసినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి, అంటే ఏదైనా మనకి చేసి పెట్టినప్పుడు ఎవరైనా చేసినప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అనేవి చెప్తాం అనమాట. నెక్స్ట్, వుడ్ యూ లైక్ టు ఎప్పుడు యూస్ చేస్తారు, టు సే ఇన్ ఏ పొలైట్ వే ఆఫర్ సంథింగ్ టు సంబడి. మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వుడ్ యూ లైక్ టు అని మనం స్టార్ట్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఒకవేళ ఎస్ ప్లీజ్, దిస్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెప్ట్ అన్ ఆఫర్ అండ్ ఇన్విటేషన్, అంటే మిమ్మల్ని అడిగినప్పుడు మీకు అది కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎస్ ప్లీజ్ అని చెప్తారనమాట. బట్ నో థ్యాంక్స్, మీకు అది అవసరం లేదనుకోండి, మీరు అడిగినందుకు ధన్యవాదాలు కానీ నాకు వద్దు అని చెప్పడం అనమాట. సో దిస్ ఈజ్ యూజ్ టు గివ్ ఏ నెగిటివ్, జస్ట్ నో అని మొహమ్మే చెప్పకుండా నో థ్యాంక్స్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్, యు ఆర్ వెల్కమ్. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఎస్ ఏ పొలైట్ రిప్లై వన్ సంబడి థ్యాంక్స్ ఫర్ యూ సంథింగ్. సో ఫస్ట్ వన్, మనం ఎవరికైనా మనకి హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్ యూ చెప్తాము. సో థ్యాంక్ యూ చెప్పినట్టు మనం ఏం చెప్పాలి, యు ఆర్ వెల్కమ్. సో నా ఫిల్ ద బ్లాంక్స్, ఇప్పుడు మీరు విన్నారు కదా, సో మనకి చిన్న ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, సో వాటిని ఈ phrases తో మనం ఫిల్అప్ చేయాలన్నమాట. సో now fill the blanks in the following paragraph with suitable phrases given in the box, and some phrases can be used more than once. ఇక్కడ చూడండి, can I carry, it's okay, yes please, no please, thank you, would you like to. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చారు మీకు, Pani is going to school on his bicycle. Suddenly he falls as his bicycle tire is flat. A mechanic who is the owner of the nearby shop approaches him and helps him stand. Pani says, అంటే ఇక్కడ ఒక బైసికల్ మెకానిక్ ఉన్నతను, అంటే బైసికల్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారిగా అది ఫ్లాట్ అంటే పంక్చర్ అయిపోయింది అనమాట. బట్ అక్కడ నియర్గా ఉన్నటువంటి ఒక షాప్ అతను వచ్చి అప్రోచ్ అనమాట. పని సేస్ థ్యాంక్ యూ, అంటే అతను వచ్చిన వెంటనే ఏం చెప్పాడంట, థ్యాంక్ యూ. అండ్ ద మెకానిక్ ఏం చెప్పాడంటే రిప్లై ఇచ్చాడంటే ఏమని, సో మెకానిక్ రిప్లైస్ అండ్ ఆస్క్. సో థ్యాంక్ యూ చెప్పగానే ఇక్కడ ఏమన్నాయి మనకి, ఎస్ ప్లీజ్ అని చెప్పకుండా ఇట్స్ ఓకే. అండ్ ఆస్క్స్, ఆర్ యూ ఆల్ రైట్, అంటే బాబు నువ్వు అంతా బాగానే ఉందా, ఇట్స్ పెయినింగ్ సైజ్ అని, చాలా నొప్పి వస్తుందని పని చెప్పాడనమాట. సో పని చెప్పినప్పుడు అప్పుడు ఏంటి, ఆఫర్ చేయాలి కదా, సో హ్యావ్ సమ్ వాటర్ కావాలి. సో ఆఫర్ చేయడానికి ఏంటి యూస్ చేస్తాం, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్, నీకు కొద్దిగా వాటర్ కావాలా బాబు అని అడుగుతున్నారు అనమాట. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్, ఆస్క్ ద మెకానిక్. సో మెకానిక్ అడిగారు అనమాట. సో దెన్ ఇప్పుడు కావాలి అనుకుంటే పని ఏం చెప్పాలి, ఎస్ ప్లీజ్ అని చెప్పాలి. వద్దనుకుంటే నో ప్లీజ్ అని చెప్పాలన్నమాట. సో మీకు ఏది చెప్పినా పర్లేదు. సో పని తాగాలనుకుంటున్నాడు అనుకోండి, ఎస్ ప్లీజ్
అని మనకి ఆఫర్ చేశారు కాబట్టి మనం ఏం చేయాలి, ఎస్ ప్లీజ్ అని చెప్పాలన్నమాట. సో ద మెకానిక్ సర్వ్స్ హిమ్ సమ్ వాటర్ అండ్ ఏంటి నెక్స్ట్ సేస్ పని ఏం చెప్పాలి, వాటర్ ఇచ్చాడు కాబట్టి ఏం చెప్పాలి, ఎవరైనా మనకు ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ. ఇక్కడ మనకి యు ఆర్ వెల్కమ్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో థ్యాంక్ యూ అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట, ఇక్కడ ఉంది కాబట్టి థ్యాంక్ యూ. ఓకేనా. సో నెక్స్ట్ డాష్ యువర్ బ్యాగ్, ఇక్కడ చూడండి ఏమున్నాయి, కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, నేను నీ బ్యాగ్ పట్టుకోనా అని అడుగుతున్నాను అనమాట. అంటే పని పడిపోయాడు కాబట్టి పట్టుకోలేడు కాబట్టి కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ ఆస్ ద మెకానిక్. అప్పుడు పని జనరల్గా మనం ఏమంటే తెలియదు కాబట్టి నో ప్లీజ్ అంటే పర్వాలేదు నేను పట్టుకోగలను అని అర్థం అనమాట. సో నో ప్లీజ్ ఎస్ ఐ కెన్ అంటే ఇక్కడ నేను పట్టుకోగలను, నో ప్లీజ్ ఐ కెన్ సేస్ పని అంటే నేను పట్టుకోగలనని సేస్ చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్లో మీకు ఇచ్చారనమాట. సో కాఫ్ టఫ్ బాఫ్ ఈ వర్డ్స్ అన్ని ఇచ్చారు మనకి. ఇక్కడ ఏంటి అంటే ఆల్ దీస్ వర్డ్స్ విత్ జిహెచ్ క్లస్టర్, అన్ని వర్డ్స్లో కూడా ఏముంది, జిహెచ్ అనేది మీకు ఉంది. బట్ ఏ వర్డ్ ఎలా ప్రొనౌన్సియేషన్ అనేది అవుతుందనేది చూడమంటున్నారు అనమాట. బట్ దే ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, అన్ని వర్డ్స్లో ఉన్నటువంటి జిహెచ్ ఒకేలా పలకదంట. ఇన్ సమ్ వర్డ్స్ జిహెచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ ఎఫ్, అంటే ఇందులో జిహెచ్ అనేది కొన్నింటి వాటిలో ఎఫ్ లాగా ప్రొనౌన్స్ అవుతుందంట. బట్ ఇన్ సమ్ వర్డ్స్ ఇట్ ఈస్ సైలెంట్, బట్ అక్కడ జిహెచ్ అనేది కంప్లీట్గా సైలెంట్ అనమాట. అరేంజ్ దీస్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ జిహెచ్ అనేది ఇందులో ఎఫ్ కింద ఎక్కడ ప్రొనౌన్స్ అవుతుంది, అలాగే జిహెచ్ అనేది ఎక్కడ సైలెంట్గా ఉంది. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, కాఫ్ అంటే ఎఫ్ సౌండ్ వచ్చింది కదా మనకి, COUGH. సో కాఫ్ అంటే మనం యాక్చువల్గా ఎలా ప్రొనౌన్సియేషన్ రూల్స్లో దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేసుకుంటే ఇలా రాసుకుంటే కాఫ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, టఫ్, TOUGH. సో టఫ్ నెక్స్ట్ అంటే ఇక్కడ కూడా ఎఫ్ కింద ప్రొనౌన్స్ అవుతుంది అనమాట, టఫ్. సో చూడండి ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అంటే ఇందులో వచ్చేవన్నీ ఇందులో రాసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, బౌ, బౌ కదా నెక్స్ట్ చూడండి. సో బౌ కదా, BOUGH, బౌ. బౌ చూడండి యాక్చువల్గా GH సైలెంట్, కంప్లీట్గా సైలెంట్, బౌ బావ్, బౌ అని అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇనఫ్. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇనఫ్. సి దిస్ వర్డ్ ఇస్ కదా నెక్స్ట్ వన్, ఇనఫ్. చాలా మంది ఎనఫ్ అంటారు, సో ఎనఫ్ కాదు, ఇట్ ఈస్ ఇనఫ్, I ప్లస్ నఫ్, ఇనఫ్. ఇక్కడ కూడా ఏంటి, GH అనేది ఎఫ్ లాగా సౌండ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫైట్. ఫైట్లో మనకి ఎక్కడైనా సరే GH సౌండ్ ఉందా, FIGHT, కానీ G ఎక్కడైనా వచ్చిందా, ఫైట్. బట్ ఇది ఎలా రాసుకుంటే మనకి ఇలా రాసుకుంటే క్లియర్గా ప్రొనౌన్సియేషన్ కూడా తెలుస్తుంది అనమాట. చూడండి ఫైట్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, కాట్. సో కాట్లో మనం GH ప్రొనౌన్స్ చేస్తున్నామా, చేయట్లేదు. సో CAUGHT, కాట్. G ఎక్కడ అసలు ప్రొనౌన్స్ చేయలేదు. సో కాట్ని ఎలా రాస్తామంటే KAWT, కాట్. నెక్స్ట్ థై, ఇక్కడ కూడా మనం GH సైలెంట్ అనమాట, THIGH అనేది కంప్లీట్గా సైలెంట్ అనమాట, థై. సో నెక్స్ట్ వర్డ్ ఏంటి, టఫ్, సారీ కాదు, దో. నెక్స్ట్ వర్డ్ ఇస్ ఏ దో, THOUGH. ఇక్కడ కూడా GH అనేది సైలెంట్. సో ఇది ఎలా రాస్తారు, దో. సో నెక్స్ట్ వన్ ఏంటి, లాఫ్. లాఫ్, LAUGH, లాఫ్. సో లాఫ్లో మనకి చూడండి, లాఫ్లో ఎఫ్ అనేది GH అనేది మనకి ఎఫ్ లాగా ప్రొనౌన్స్ అవుతుంది అనమాట. లాస్ట్ వన్ ఏంటి, రఫ్, ROUGH. అంటే ఇక్కడ GH కూడా ఏంటి మనకి కంప్లీట్గా సైలెంట్ అనమాట. సో RUHF. సో మీరు ఈ పక్కనే కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట, ఇక్కడ ఎఫ్ లాగా ప్రొనౌన్స్ అవుతుంది చూడండి అన్నిట్లోని. కాఫ్, టఫ్, ఇనఫ్, లాఫ్, రఫ్, బౌ, ఫైట్, కాట్, థై, దో. సో ఇవన్నీ కూడా ఏంటి ఇక్కడ అన్నిట్లో GH కొన్ని వర్డ్స్లో
ఎఫ్ లాగా ప్రొనౌన్స్ అవుతుంది, కొన్నింట్లో సైలెంట్గా ఉందన్నమాట, సైలెంట్ లెటర్ లాగా ఉందన్నమాట. సో రిఫర్ టు ఏ డిక్షనరీ స్కిల్స్, అరేంజింగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ద కరెక్ట్ కాలమ్స్ బిలో. సో చూడండి ఇక్కడ అంటే డిక్షనరీలో వర్డ్స్ని ఎలా వెతకాలి అని చిన్నపిల్లలకు సంబంధించారన్నమాట. సో ఇందులో ఏ టు హెచ్ ఏ వర్డ్స్ వస్తున్నాయి, సో ఏ నుంచి హెచ్ వరకు వచ్చే వర్డ్స్ని. సో డ్రాగన్ వస్తుంది, డిస్ప్లే, క్రౌడ్, ఇవి కూడా డిక్షనరీలో వచ్చే ఆర్డర్ ప్రకారంగా రాయాలన్నమాట. డిఫికల్ట్, సో ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఇందులో ఏంటి వస్తుంది, ఏ అంటే మనకి క్రౌడ్, CROWD క్రౌడ్. తర్వాత ఏంటి వస్తుంది, ఐలో ఎఫ్ అంటే మనకి ఇక్కడ డిఐ, రెండు డిఐలే వచ్చాయి. సో అండ్ థర్డ్ లెటర్ చూసుకుంటే మనకి ఇది నెక్స్ట్ టూ వస్తుంది, ఇది డిస్ప్లే థర్డ్, అండ్ డ్రాగన్ వచ్చి ఫోర్త్. ఓకే, నెక్స్ట్ ఐ నుంచి క్యూ మనకు వచ్చేవి ఏంటి అంటే IJKL లగ్జరియస్, అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటి మైటీ, అండ్ నెక్స్ట్ OPQP ప్యానిక్. అంటే ఐ నుంచి క్యూలో వచ్చే దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే లగ్జోరియస్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ మైటీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ ప్యానిక్ పిల్లర్. సో ముందు ఏముంటుంది కాబట్టి ప్యానిక్ ఇది, నెక్స్ట్ పిల్లర్ అంటే ఇది. నెక్స్ట్ R to Z లో వచ్చేటటువంటి మనకి ఏంటి ఫస్ట్ అంటే రైజ్, RST. సో ఫస్ట్ వన్ R రైజ్, తర్వాత S స్ట్రాంగర్, నెక్స్ట్ T థిక్కరు, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వామ్ అనమాట. సో ఇలా ఈ వర్డ్స్ అన్నిటిని కూడా మనం డిక్షనరీలో అంటే ఇక్కడ వచ్చినటువంటి చూడండి ఏ నుంచి హెచ్ వచ్చే దాంట్లో ఇక్కడ ఫస్ట్ క్రౌడ్, తర్వాత వచ్చేది ఏంటి అంటే క్రౌడ్ తర్వాత చూసుకోండి ఆర్డర్, క్రౌడ్ తర్వాత మనకి సి తర్వాత వచ్చేది డిఫికల్ట్, తర్వాత డిస్ప్లే, డ్రాగన్. నెక్స్ట్ ఐ నుంచి క్యూకి వచ్చే దాంట్లో మనకి నెక్స్ట్ వన్ ఐ నుంచి చూసుకున్నట్టుదే ఎల్ లగ్జరియస్, మైటీ, అండ్ ప్యానిక్, అండ్ పిల్లర్. నెక్స్ట్ ఆర్ నుంచి జెడ్కి వచ్చేసరికి ఇక్కడ ఏం వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఆర్ నుంచి జెడ్కి వచ్చేసరికి రైజ్, RST కదా, S స్ట్రాంగరు, T థిక్కరు, అండ్ 3 వచ్చి ప్యానిక్, తర్వాత వచ్చి పిల్లర్ అనమాట. సో ఇలా మనం అన్ని వర్డ్స్ని చూసుకొని డిక్షనరీలో యాడ్ చేసుకున్నట్టు రాసుకోవాలన్నమాట ఈ వర్డ్స్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, and click on the bell icon. Thank you.